ఈరోజు మన వీడియో ఏంటంటే యూకేలో గ్రాసరీస్ తీసుకోవడం. సో నేనైతే గ్రాసరీస్ తీసుకోవడానికి పోయినా, బట్ మీకోసం వీడియో రికార్డ్ చేశాను. ఎందుకనంటే ఫ్యూచర్ లో యూకే వచ్చే స్టూడెంట్స్ కైనా అలాగే ఎవరికైనా కానీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇక్కడ గ్రాసరీస్ ఎలా ఉంటాయి అంటే సూపర్ మార్కెట్లు ఏమేమి ఉంటాయి, అందులో ఏది తక్కువ ప్రైజెస్ ఒక ఐడియా వస్తుంది అనమాట మీకు. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. నాకు ఇండియాలో ఉన్నప్పుడు కూడా డౌట్స్ ఉండేవి, ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. సో తెలిసిన వాళ్ళైతే ఓకే, బట్ తెలియని వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది కదా. లాస్ట్ వరకు చూడండి వీడియోని. బట్ లాస్ట్ లో అయితే మాత్రం మీకు వీడియో నచ్చి యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే దీనికి లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. సో అదనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మాత్రం హెల్తీ వాటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే నేను బ్రోకలీ తీసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడే ఉన్నాయి. తన కాస్ట్ అయితే 79 pence ఉంది. నేనైతే మాత్రం ఇక్కడ ఉన్న కాస్ట్ ని చెప్తా అనమాట, పెన్స్ పౌండ్స్ లో. సో మీరైతే కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇది ఈజీనే. ఇంకా విషయానికి వస్తే మాత్రం మనకైతే మష్రూమ్స్ దొరుకుతాయి, క్యారెట్స్, బీట్రూట్స్, అండ్ ఇంకా మీరు చూసినట్టయితే సలాడ్స్, అలాగే స్వీట్ కార్న్ ఉన్నాయి. అలాగే ఇంకా ముందుకెళ్ళి చూస్తే మాత్రం ఇంకా చాలా ఉంటాయి. ఇంకా కాస్ట్స్ ఇవన్నిటి గురించి వస్తే ఇక్కడ మష్రూమ్స్ కనపడుతున్నాయి కదా, ఈ ప్యాకెట్ అయితే 99 pence అనమాట. సో అలా ఉంటది. 99 pence అంటే మీరు కన్వర్ట్ చేసుకోండి. ఇంకా అన్నీ కూడా ఇలా 1 pound లోపు, లేకుంటే 1 pound చేంజ్ అలా ఉంటాయి అనమాట. కానీ నాన్ వెజ్లోకి వెళ్ళినప్పుడు కొంచెం కాస్ట్ అనేది ఆ పీసెస్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. అలాగే వెజ్ అంత తక్కువ కూడా ఉండవు. నాన్ వెజ్ అయితే చికెన్ అయినా సరే, ఇంకా మటన్ ఏదైనా సరే కూడా. ఇగో ఇక్కడ చూసినట్టయితే చూడండి, 2.99, 3.99, 5.99 ఇలా కనపడుతున్నాయి చూడండి. ఇగో ఇలా అనమాట. చికెన్ బ్రెస్ట్, థైస్, లెగ్స్ ఇవన్నీ సెపరేట్ గా ఉంటాయి. ఇదంతా అయితే మాత్రం ఫ్రోజన్ అనమాట. మీకు ఒక మంచి విషయం చెప్పాలంటే, ఇక్కడైతే మాత్రం నాన్ వెజ్ విషయంలో అయితే మనకి సెపరేట్ గా చికెన్ ని పీసెస్ కొట్టే వాళ్ళు ఉంటారు. మన ఇండియాలో ఎలా కొడతారో అలా అనమాట. నేను ఇప్పుడు వచ్చిన స్టోర్ అయితే కాదు, నాకైతే ఈ విషయం ఫస్ట్ తెలియదు. బట్ ఆ తర్వాత తెలిసినాక వెళ్ళి నేను కూడా తీసుకున్నాక వారిని ఇదేంది భలే ఉంది అని అనిపించింది. సో అదనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎర్రపప్పు చూశారు, అలాగే ఇవి స్వీట్ పొటాటోస్ అనమాట. అండ్ ఇంకా మీరు ఆలుగడ్డలు కూడా చూశారు. ఇంకా ముందుకొచ్చి చూస్తే ఇక్కడ ఉల్లిగడ్డలు అనమాట. ఇవి ఇందులో రెడ్ ఉంటాయి, అలాగే మన దగ్గర ఉండే ఉల్లిగడ్డలు ఉంటాయి. రెడ్ ఆనియన్స్ అయితే తక్కువ కాస్ట్ ఉంటాయి కొంచెం, మన ఈ వేరే వాటికంటే, మన నార్మల్ వాటికంటే. సో చూసి తీసుకోవచ్చు మనం. అండ్ ఇంకొకటి అయితే రెడ్ కొంచెం స్వీట్ గా ఉంటాయి, అవి సలాడ్ లో యూస్ చేస్తారు యాక్చువల్లీ, రెడ్ ఆనియన్స్. అండ్ ఇంకొకటి అయితే టొమాటోస్ లో కూడా సలాడ్ టొమాటోస్ అండ్ చిన్న చిన్నవి ఉంటాయి సైజెస్. అలాగే ఇంకా మనం చూసి వేసుకోవడమే మనకి కాస్ట్ ని బట్టి మెయిన్. సో ఇది చూస్తే 6 tomatoes ఉంది. ఇదైతే కరెక్ట్గా అయితే 90 to 99 pence లోపు ఉంటుంది, అంటే 1 pound అనమాట. అండ్ అక్కడ కూడా ఉన్నాయి. అలా చూసి తీసుకోవడం ఈ టొమాటోస్లో మనం. ఇంకా నేనైతే మాత్రం ఈ 6 tomatoesని వేసేస్తున్నా కర్రీస్లోకి. ఇంకా దానితో పాటు ఒక ఆలు బ్యాగ్, అలాగే ఎర్రపప్పు ప్యాకెట్ వేసేసా అనమాట. అలా ఈ టొమాటోస్ వేసాక ముందుకెళ్తుంటే అక్కడ స్నాక్స్ ఉన్నాయన్నమాట, చిప్స్, మన బింగో టైప్లో మొత్తం కూడా ఇవే అవి. ఇంకా ఇక్కడైతే మాత్రం యాజ్డా, అల్టీ, లిడిల్, సేన్స్బెర్రీస్ ఇవైతే ఉంటాయి అన్నమాట సూపర్ మార్కెట్స్. సో వీటిల్లో అయితే మాత్రం సేన్స్బెర్రీస్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట వీటన్నిటితో కంపేర్ చేస్తే. ఆ తర్వాత యాజ్డా అని చెప్పొచ్చు, ఆ తర్వాత లిడిల్ అండ్ అల్డీ అనమాట. సో చూసుకున్నట్టయితే కొన్నిట్లో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కాస్ట్. ఒక దాంట్లో అల్డీలో ఎక్కువ ఉంటే యాజ్డాలో తక్కువ ఉండొచ్చు, యాజ్డాలో తక్కువ ఉంటే అల్డీలో ఎక్కువ ఉండొచ్చు. సో అలా ఉంటాయి అన్నమాట. చూసుకొని మీకు తీసుకోవచ్చు ఎప్పుడైనా. ఇంకా ఏం కాదు, తక్కువ డిఫరెన్స్ అంటే మాత్రం తీసేసుకోవచ్చు అలా అనమాట. ఇంకా వెజిటేబుల్స్ విషయానికి వస్తే మీరు చూసారు కొన్ని ఆల్రెడీ, టొమాటో, ఆలుగడ్డ, వంకాయ అవి ఇవి కొన్ని దొరుకుతాయి ఇక్కడైతే మాత్రం. ఇంకా పర్టికులర్ గా మనం తినేవి కావాలి అంటే మాత్రం ఇండియన్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి అనమాట. సో అక్కడైతే దొరుకుతాయి. అవైతే వీటన్నిటికంటే కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి. సో తినాలి అని అనిపిస్తే మాత్రం ఇంకా తినేస్తాం మనము, తీసుకొని తినేసేయచ్చు. సో ఇండియన్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి, అందులో ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, అందులో అన్నీ దొరుకుతాయి మనకి. స్పైసెస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ఇన్స్టాంట్ దోశ పిండి, ఇన్స్టాంట్ ఇడ్లీ రవ్వ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అండ్ రైస్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా అక్కడే దొరుకుతాయి మనకి. అయితే రైస్ విషయం చెప్పాలి మీకు. రైస్ విషయం అయితే యాజ్డాలో అండ్ లిడిల్లో వీటిల్లో చూసినట్టయితే ఇక్కడ ఉండే సూపర్ మార్కెట్స్ లో మన రైస్ దొరకవు అనమాట. మొత్తం కూడా బాస్మతి రైస్ దొరుకుతాయి. సో ఇంకా మన రైస్ అంటే ఇండియన్ సూపర్ మార్కెట్ లోనే తెచ్చుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు అక్కడే తీసుకుంటున్నా.
ఇక్కడైతే నేను తీసుకున్న ఒక బ్యాగ్ ప్రైస్ మీకు చెప్తాను, అది కూడా లాస్ట్లో చెప్తాను. రైస్ ప్యాకెట్ బ్యాగ్ ప్రైస్ అండ్ మీకు ఒక ఫైనల్గా మీరు చూసుకోవాల్సిన టిప్స్ కూడా చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. ఇంకా ముందుకు వచ్చి చూస్తే మాత్రం ఇక్కడ ఆయిల్ ఎంత కాస్ట్ ఉంటుంది, అలాగే అప్పడాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయిల్ ఎలా ఉంటదంటే ఇక్కడ ఒలివ్ ఆయిల్ దొరికిద్ది, అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ దొరికిద్ది, అలాగే వెజిటేబుల్ ఆయిల్ దొరికిద్ది. వెజిటేబుల్ ఆయిల్ అయితే లీస్ట్ ప్రైస్ ఉంటది అనమాట. అండ్ ఆ తర్వాత సన్ఫ్లవర్ ఉంటది, తర్వాత మాత్రం ఒలివ్ ఆయిల్ ఉంటది. సో వెజిటేబుల్ ఆయిల్ అయితే మాత్రం 1 లీటర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2.50 అలా ఉంటుంది. అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మాత్రం 3.50 ఆర్ 3 పౌండ్స్ అలా ఉంటుంది అనమాట. ఇంకా ఒలివ్ ఆయిల్ అయితే నాకు పర్టికులర్గా గుర్తులేదు, నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటాను అనమాట. బట్ సన్ఫ్లవర్ ఆయిల్ కంటే ఎక్కువ కాస్టే ఉంటుంది ఒలివ్ ఆయిల్ అయితే. ఇక్కడ అన్నీ తొందరగా ఎక్స్పైర్ అయిపోతాయి అనమాట. ఇంకా ఇవైతే మాత్రం చెర్రీస్ సరదాగా తిందామని చెప్పేసి ఒక డబ్బా వేసేసా అనమాట. ఇంకా అంతే. చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఎలా అంటే ఏ ఆకుకూరలైనా ఏ కూరగాయలైనా ఏవైనా ఇక్కడ మీరు ఫ్రూట్స్ చూసినా కానీ ఇప్పుడు తీసుకున్న చెర్రీస్ దాని మీద కూడా పర్టికులర్ డేట్ ఉంది. సో మనం ఎవ్రీ వీక్ మనం తీసుకోవాల్సిందే, వీక్కే కరెక్ట్గా. ఎక్కువ తీసుకున్న వేస్ట్ అయిపోతాయి అనమాట. ఎగ్స్ కూడా ఒక 10 days మాత్రమే ఉంటాయి అనమాట. ఎగ్స్ ప్రైస్ అయితే మాత్రం ఇక్కడ 15 eggs 3 pounds వరకు ఉంటుంది. సో ఇంకా అలా అన్నమాట. అండ్ ఎగ్స్ సైజెస్ని బట్టి ఉంటుంది, అంటే సైజుని బట్టి ఉండడం అంటే ఎలా అంటే లార్జ్ ఎగ్స్ అన్నీ అయితే మాత్రం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఒకవేళ మిక్స్డ్ ఎగ్స్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. అలాగే ఆర్గానిక్ ఎగ్స్ కూడా ఉంటాయి అనమాట, అవి ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఈ 3 pounds కంటే ఎక్కువే ఉంటాయి. 3 poundsకి తక్కువ ఎగ్స్ వస్తాయి, 6 ఇంకా అలా అనమాట ఎగ్స్ అయితే. అలాగే ఇక్కడ మిల్క్ దొరుకుతాయి అనమాట బాటిల్స్లో. సో 1 లీటర్ అయితే మాత్రం 2 pounds ఉంటుంది అనమాట. ఇంకా మీకు అన్నట్టుగా నేను రైస్ ప్రైస్ చెప్తా అన్న ఇండియన్ సూపర్ మార్కెట్లో. యాక్చువల్లీ నేను 10 kgs తెచ్చుకుంటాను అనమాట, నాకు ఒక్కడికి మాత్రమే. సో అదైతే 17 pounds అనమాట. అండ్ 5 kgs అయితే మాత్రం 9 pounds ఉంటుంది. సో ఇలా అయితే ఉంటాయి రైస్ కాస్ట్ అయితే. అవి మన ఇండియన్ సూపర్ మార్కెట్లో. బాస్మతి రైస్ అయితే మాత్రం ఇప్పుడు ఉండే షాప్స్లో తక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇచ్చే టిప్స్లో ఒక టిప్ ఏంటంటే, మీరు ఇందాక చూసినట్టయితే ఒక వీడియోలో ఇక్కడ ఆఫర్ అని రాసి పెట్టుంటాయి అన్నమాట కూరగాయల మీద, అలాగే వేరే వాటి మీద అయినా కానీ సూపర్ మార్కెట్స్లో తగ్గిపోయి ఉంటాయి. సో వాటిని చూసి మనం తీసుకోవాలన్నమాట, మనకి కనబడుతూ ఉంటాయి. సో అట్లా తీసుకుంటే మనకి బెటర్గా ఉంటుంది. 30% ఆఫర్ అంటే 79 pence ఒక 50 penskో 20 penskో అలా వస్తుంది. అంటే చూడడానికి పెన్స్లో 20 లాగే ఉంది, బట్ పెరుగుతున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది మనం లాస్ట్కి అయ్యే ఖర్చు. సో అదనమాట. ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చాక లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. తినడం మాత్రం మర్చిపోమాకండి, ఎందుకంటే హెల్త్ మంచిగా ఉండాలి. ఏ వర్క్ చేయాలన్నా, యూనివర్సిటీకి వెళ్ళాలన్నా, ఏదన్నా కానీ. సో ఇంకా అదనమాట. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే మాత్రం లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా.